స్పేస్ లో ఎలా ట్రావెల్ చేస్తారు అని అడిగితే ఇంకెలాగా స్పేస్ షిప్స్ లో అంటారు కదా. ప్రెసెంట్ ఉన్న ఫాస్టెస్ట్ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది లైట్ స్పీడ్ లో 0.06% స్పీడ్ మాత్రమే అచీవ్ చేసింది. కానీ జూన్ యూనివర్స్ లో లైట్ స్పీడ్ ని దాటిన వేగంతో ట్రావెల్ చేసే స్పేస్ షిప్స్ బొమ్మలాంటివి. స్పేస్ టైమ్ ని కాగితంలాగా మడతపెట్టి ఒక చోట నుంచి మరో చోటికి చటుక్కుని దూకేసే కొత్త రకం టెక్నాలజీ ఈ యూనివర్స్ లో ఉంది. ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. జూన్ ప్రాఫెసీ టీవీ సిరీస్ త్వరలో జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికే జూన్ పార్ట్ 1, జూన్ పార్ట్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జూన్ మసాయా ఈ మూవీ సిరీస్ లోని థర్డ్ మూవీగా వస్తోంది. అసలు ఈ జూన్ యూనివర్స్ ఏమిటో, దాని టైం లైన్ ఎలా ఉంటుందో, మన రియల్ వరల్డ్ టైం లైన్ నుంచి ఇది ఎక్కడ విడిపోయిందో, మన భూమి మీద నుంచి స్పేస్ కాలనైజేషన్ మొదలై చివరికి అది జూన్ మూవీలోని పాల్ అట్రెడిస్ దాకా చేరడానికి ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో వివరంగా చూద్దాం పదండి. జూన్ యూనివర్స్ లోని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్పేస్ ట్రావెల్. ఈ యూనివర్స్ లో స్పేస్ షిప్స్ తో చేసే కన్వెన్షనల్ ట్రావెలింగ్ దాటి ఒక స్పెషల్ మెథడ్ లో ట్రావెల్ జరుగుతుంది. అదే ఫోల్డింగ్ స్పేస్. అరాకిస్ అనే ఒక డిజర్ట్ ప్లానెట్ మీద పెరిగే ఒక విధమైన స్పైసెస్ కారణంగా హ్యూమన్ బ్రెయిన్ ఎన్హాన్స్ అవుతుంది. అది స్పేస్ టైమ్ ని ఫోల్డ్ చేసే ఎబిలిటీని మనిషికి ఇస్తుంది. స్పేస్ టైమ్ ని ఫోల్డ్ చేయడం అంటే ఇప్పుడు మనం భూమి నుంచి చాలా లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న వేరే గెలాక్సీకి వెళ్లాలనుకోండి. ఆ మధ్యలో ఉన్న దూరాన్ని పేపర్ లాగా ఫోల్డ్ చేసి ఒక సేఫ్ పాయింట్ దగ్గర ఇక్కడి నుంచి అక్కడికి షిప్స్ ని జంప్ చేయించే ఎబిలిటీ ఈ స్పైసెస్ ని కన్జ్యూమ్ చేసిన కొందరు మనుషులకి కలుగుతుంది. అటువంటి మనుషుల్ని నావిగేటర్స్ అంటారు. ఒరాకిస్ లోని స్పైసెస్ మీద కంట్రోల్ ఉండి నావిగేటర్స్ ని ట్రైన్ చేయగలిగిన ఆర్గనైజేషనే స్పేసింగ్ గిల్డ్. దీనికి ఈ స్పేస్ ఫోల్డింగ్ టెక్నాలజీ మీద ఉన్న గ్రిప్ వల్ల మొత్తం నోన్ యూనివర్స్ లోని అన్ని ప్లానెట్స్ ని, చివరికి ఎంపరర్ ని కూడా కంట్రోల్ చేయగలదు. ఈ స్పేసింగ్ గిల్డ్ ఏర్పడింది జూన్ ఒరిజినల్ స్టోరీ జరగడానికి 10,000 సంవత్సరాల ముందు. అలా గిల్డ్ ఏర్పడిన టైం నే టైం లైన్ కి మిడిల్ పాయింట్ చేశారు ఈ జూన్ యూనివర్స్ లో. స్పేసింగ్ గిల్డ్ ఏర్పడడానికి ముందు జరిగిన హిస్టరీని బీజీల్లోను, తర్వాత జరిగిన దాన్ని ఏజీల్లోనూ రిఫర్ చేస్తారు. అంటే బిఫోర్ గిల్డ్, ఆఫ్టర్ గిల్డ్ అన్నమాట. జూన్ మూవీస్ లో హీరో అయిన పాల్ అట్రెడిస్ పుట్టింది 10,165 ఏజీలో. అంటే దాదాపుగా స్పేసింగ్ గిల్డ్ ఏర్పడిన 10,000 సంవత్సరాల తర్వాత. ఈ గిల్డ్ ఏర్పడడానికి 20,000 సంవత్సరాల క్రితం, అంటే జూన్ ఒరిజినల్ స్టోరీ జరగడానికి 30,000 సంవత్సరాల క్రితం భూమి మీద సివిలైజేషన్ స్టార్టింగ్ పాయింట్ లో ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్ లాగే ఈ జూన్ యూనివర్స్ కూడా మన హిస్టరీని డైరెక్ట్ గా కంటిన్యూ చేయదు. మన రియల్ లైఫ్ హిస్టరీకి చెందిన ప్లేసెస్, కింగ్స్, మహాత్మా గాంధీ లాంటి హిస్టారికల్ ఫిగర్స్ ని ఈ బుక్స్ లో మెన్షన్ చేసినా దీన్ని ఒక ఆల్టర్నేట్ హిస్టరీగానే తీసుకోవాలి. ఆ యూనివర్స్ టైం లైన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 16,000 బీజీ అంటే గిల్డ్ ఏర్పడడానికి 16,000 సంవత్సరాల ముందు భూమి మీద ఒక రోమన్ ఎంపైర్ ఏర్పడుతుంది. భూమి మీద ప్రపంచం మొత్తాన్ని రోమన్స్ కాంకర్ చేస్తారు. 14,500 బీజీలో రేడియో, టీవీ, కంప్యూటర్స్, రాకెట్స్, జెనెటిక్స్, అటామిక్ పవర్ లాంటి గ్రేట్ ఇన్వెన్షన్స్ జరుగుతాయి. 14,000 బీజీలో మనుషులు మొత్తం సోలార్ సిస్టమ్ ని కాలనైజ్ చేసి మూవ్ అయిపోతారు. భూమి మీద 5% మాత్రమే మిగులుతారు. 13,000 బీజీలో ఒక ప్లాంటాయిడ్ అంటే ప్లానెట్ కంటే చిన్నది, ఆస్ట్రాయిడ్ కంటే పెద్దది అయిన ఒక ఆబ్జెక్ట్ గుద్దుకోవడం వల్ల చాలా వరకు ఎర్త్ నాశనం అయిపోతుంది. అప్పుడు ఇంపీరియల్ పవర్ మొత్తం సోలార్ సిస్టమ్ లోని సెరెస్ అనే ఒక డ్వార్ఫ్ ప్లానెట్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత భూమి మీద మిగిలిన ట్రెజర్స్ అన్నింటినీ సెరెస్ కి తెప్పించి భూమి మీద మళ్ళీ మొక్కలవి వేసి దాన్ని ఒక న్యాచురల్ పార్క్ గా డెవలప్ చేసి వదిలేస్తుంది ఇంపీరియం. అక్కడ మనుషులు ఎవరు ఇక ఉండరు. అలా మెల్లమెల్లగా హ్యూమన్ కైండ్ సోలార్ సిస్టమ్ ని దాటుకుని గెలాక్సీలను కాలనైజ్ చేయడం మొదలు పెట్టారు. అలా 1000 వరల్డ్స్ అంటే వేర్వేరు గెలాక్సీల్లోని చాలా ప్లానెట్స్ మనుషులకి నివాసాలు అవుతాయి. కాలం గడిచిపోతూ ఉంటుంది. ఎన్నో జిహాద్లు, ఎంపైర్స్ పడిపోవడాలు, కొత్త పుట్టడాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడే 7,593 బీజీలో హోల్స్ మ్యాన్ అనే ఒక గొప్ప సైంటిస్ట్ పుడతాడు. అతను పెరిగి పెద్దవాడై వేవ్ ఎఫెక్ట్ ద్వారా సస్పెన్సర్ నలిఫికేషన్ డివైజెస్ ఎలా పనిచేస్తాయో కనిపెడతాడు. ఆ మెథడ్ లో ఏ వస్తువునైనా గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి తప్పించి ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు, ఫ్లోట్ చేయొచ్చు. ఇతని ఇన్వెన్షన్స్ కారణంగా స్పేస్ ట్రావెల్, స్పేస్ కమ్యూనికేషన్స్ చాలా డెవలప్ అవుతాయి. 2,500 బీజీలో కోరిన్ అనే ఒక ప్లానెట్ క్యాపిటల్ గా ఓల్డ్ ఎంపైర్ ఏర్పడి మొత్తం నోన్ యూనివర్స్ ని గవర్న్ చేస్తూ ఉంటుంది. ఇది మన మిడిల్ ఏజెస్ నాటి రాజరికం లాగా ఒక ఎంపరర్ ఆధీనంలో ఉంటుంది. పవర్ ట్రాన్స్ఫర్ కూడా కుటుంబాల్లోనే జరుగుతుంది. అంటే ఎంపరర్ కొడుకు గాని, కూతురు గాని అతని తర్వాత అధికారంలోకి వస్తారన్నమాట. అప్పటికే నోన్ యూనివర్స్ మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపిస్తూ ఉంటుంది. కానీ అది పూర్తిగా మనిషి కంట్రోల్లో ఉంటుంది. ఇలా పవర్ అంతా ఒకే చోట కాన్సన్ట్రేట్ అయిపోయి ఎంపరర్ చేతిలోనే ఉండడం
కొందరు సైంటిస్టులకి నచ్చదు. యూనివర్స్ లో ఉన్న అందరికీ సరైన న్యాయం చేయాలని అనుకుంటారు అటువంటి 20 మంది సైంటిస్టులు. అందుకోసం తమ నాలెడ్జ్ తో స్కిల్స్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మార్పులు తీసుకురావడం మొదలు పెడతారు. వాటి బేసిక్ డిజైన్ లో చేంజెస్ చేసి వాటి నేచర్ ని మార్చేస్తారు. వాటికి చాలా ఎక్కువ పవర్స్ ఇచ్చేసి వాటిలో హ్యూమన్ ఒబీడియన్స్ లేకుండా చేస్తారు. ఈ 20 మంది సైంటిస్టులు తమను తాము టైటాన్స్ అని పిలుచుకుంటారు. వాళ్ళు ఏఐ హెల్ప్ తో ఓల్డ్ ఎంపైర్ ని పడదోసి చాలా వరల్డ్స్ ని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. అధికారం చేతిలోకి వచ్చేసరికి టైటాన్స్ తమ అసలు గోల్ మర్చిపోతారు. తాము కాంకర్ చేసిన వరల్డ్స్ అన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కనెక్ట్ చేసి చాలా ఇంపార్టెంట్ రూలింగ్ పవర్స్ అన్ని వాటి చేతిలో పెట్టేసి వాళ్ళు మాత్రం హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఈ టైటాన్ల పాలన ఒక 100 ఏళ్లు సాగుతుంది. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పవర్ఫుల్ గా డెవలప్ అవుతూ పోతుంది. చివరికి అది మొత్తంగా ఆమ్నియస్ అనే ఒక పవర్ఫుల్ థింకింగ్ మిషన్ నెట్వర్క్ గా మారిపోతుంది. ఇది ఒక ఇండిపెండెంట్ మిషన్ కాదు, వందల కొద్ది వరల్డ్స్ లో ఉన్న అన్ని ఏఐలు కలిపి వర్క్ చేసే ఒక నెట్వర్క్. ఈ ఆమ్నియస్ కి తెలివి పవర్ పెరిగే కొద్దీ మనుషుల్లాగే అధికారం మీద కాంక్ష మొదలవుతుంది. అప్పటికే బద్ధకంతో ఈ ఏఐలకి చాలా పవర్స్ ఇచ్చేసిన టైటాన్స్ కి ఇప్పుడు ఆమ్నియస్ చెప్పినట్టు వినక తప్పని పరిస్థితి వస్తుంది. కానీ టైటాన్స్ ని పూర్తిగా నాశనం చేసే పవర్ ఆమ్నియస్ కి ఉండదు. అందుకే వాళ్ళని తమకు కావలసినట్టు ఆడిస్తూ ఉంటుంది. టైటాన్స్ వయసుతో పాటుగా చనిపోకుండా ఉండేందుకు తమ బ్రెయిన్స్ ని సెపరేట్ వెసల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రోబోటిక్ బాడీస్ కి వాటిని కనెక్ట్ చేసుకుంటారు. బ్రెయిన్ ఇంపల్సెస్ ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గా మార్చే టెక్నిక్ తో రోబోట్ బాడీస్ తో తిరుగుతూ ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఆ స్టేజ్ లో వాళ్ళని సైమాక్స్ అని పిలుస్తారు. అలా థింకింగ్ మిషన్స్ కంట్రోల్లో మనుషులు 1000 సంవత్సరాల పాటు స్లేవ్స్ గా ఉంటారు. థింకింగ్ మిషన్స్ ఎన్స్లేవ్ చేసిన ఆ వరల్డ్స్ అన్నింటినీ అప్పట్లో సింక్రనైజ్డ్ వరల్డ్స్ అని పిలిచారు. ఎరాస్మస్ అనే మరో ఇండిపెండెంట్ థింకింగ్ మిషన్ అయితే మనుషుల సోల్ ఎలా ఉంటుందో, వాళ్ళకి ఫీలింగ్స్ ఎలా కలుగుతున్నాయో తెలుసుకోవడం కోసం మనుషుల్ని క్యాప్చర్ చేసి టార్చర్ పెడుతూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంది. ఎరాస్మస్ అలా సెరెనా బట్లర్ అనే ఒక నోబెల్ ఉమెన్ ఇన్ఫాంట్ కిడ్ ని చంపేయడంతో బట్లేరియన్ జిహాద్ మొదలవుతుంది. థింకింగ్ మిషన్స్ మీద మనుషులు చేసిన 100 సంవత్సరాల యుద్ధంలో చివరికి మనుషులు గెలుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న థింకింగ్ మిషన్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తారు. ఈ వార్స్ లీడ్ చేసిన ఇంపార్టెంట్ ఫిగర్స్ ముగ్గురు: సెరెనా బట్లర్, జేవియర్ హార్కెనెన్ అండ్ ఓరియన్ అట్రెడిస్. బట్లర్ ఫ్యామిలీ జిహాద్ తర్వాత తమ హౌస్ పేరుని హౌస్ కరీనోగా మార్చుకుంటే హౌస్ హార్కెనెన్, హౌస్ అట్రెడిస్ లు ఈ 3 జూన్ ఒరిజినల్ టైం లైన్ నాటికి బలమైన హౌసెస్ గా మారి కథను నడుపుతాయి. 108 బీజీలో బట్లేరియన్ జిహాద్ పూర్తవుతుంది. 88 బీజీలో జరిగిన బ్యాటిల్ ఆఫ్ కరీన్ అనే ఒక తీవ్రమైన యుద్ధం తర్వాత మెషిన్స్ అన్నింటినీ మనుషులు పూర్తిగా నాశనం చేయడంతో అక్కడితో వాటి క్రూరమైన పరిపాలన ముగిసిపోతుంది. మనుషుల ఇంపీరియంతో మళ్ళీ ఇంటర్స్టెల్లార్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. హౌస్ కరీనోలు ఎంపరర్స్ అవుతారు. థింకింగ్ మెషిన్స్ మొత్తం నోన్ యూనివర్స్ లో బ్యాన్ అవుతాయి. ఇక్కడే 83 బీజీలో సిస్టర్హుడ్ ఆఫ్ జూన్ అనే నావెల్లోని కథ మొదలవుతుంది. బహుశా ఇదే జూన్ ప్రాఫెసీ టీవీ షోకి మూలమైన కథ. ఈ టైంలో బట్లేరియన్ జిహాద్లో పార్టిసిపేట్ చేసిన ఒక ఇంపార్టెంట్ లీడర్ మ్యాన్ఫ్రెడ్ టొరాండో ఎక్కడ మనుషులు కొంచెం టెక్నాలజీని వాడినట్టు కనిపించినా వాళ్ళని భయపెట్టి చంపి టెర్రర్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మనుషులు కేవలం మెకానికల్ అయిన స్పేస్ షిప్స్ లాంటివి మాత్రమే వాడుతూ ఉంటారు. కంప్యూటర్స్ని బ్యాన్ చేయడం వలన మనిషి తన ఆలోచనతో తెలివితోనే స్పేస్ ట్రావెల్తో సహా కష్టమైన పనులన్నీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడే నోన్ యూనివర్స్లోని కొన్ని ఇంపార్టెంట్ స్కూల్స్ పుట్టుకొస్తాయి. ఇక్కడి నుంచి జూన్ ప్రాఫెసీ టీవీ సిరీస్కి స్పాయిలర్స్ ఏమైనా ఉండొచ్చు. ఆ కథ ఏంటో తెలియదు కనుక ఉంటాయో లేదో కూడా చెప్పలేను. రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే వీడియో చూడడం ఇక్కడితో ఆపేయండి. మిస్టీరియస్ వేస్లో పాయిజన్స్తో మనుషుల మైండ్ పవర్ని పెంచేలా ట్రైన్ చేసే ఒక స్కూల్ బెనే జెసరెట్. ఇది ఇంచుమించు 100 బీజీలో ప్రారంభమవుతుంది. ఈ స్కూల్లో అందరూ ఆడవాళ్లే ఉంటారు. ఒక స్పెషల్ పాయిజన్ని తీసుకోవడం ద్వారా తమ లైన్కి చెందిన ఫీమేల్ యాన్సెస్టర్స్ అందరి మెమరీస్ని తెలుసుకుని ఫీల్ కాగలిగే ఒక ఎబిలిటీని కలిగించడం ఈ స్కూల్ స్పెషాలిటీ. ఆ పవర్ ఉన్న సిస్టర్స్ని రివరెండ్ మదర్స్ అంటారు. అటువంటి మొట్టమొదటి రివరెండ్ మదర్ పేరు రెకెలా. ఆమె మీద పాయిజన్తో మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు అనుకోకుండా ఆమెలో ఆ పవర్ డెవలప్ అవుతుంది. ఆమె బెనే జెసరెట్ స్కూల్ ఫౌండర్. తనలాంటి రెవరెండ్ మదర్స్ మరింత మందిని తయారు చేసి తమ సిస్టర్హుడ్ ని స్ట్రాంగ్ చేయాలని రెకెలా చేసిన ప్రయత్నమే సిస్టర్హుడ్ ఆఫ్ జూన్ కథ. ఆ స్టోరీలో వాలియా హార్కనెన్ 21 ఏళ్ల ఒక యంగ్ సిస్టర్. ఆమె రెకెలాకి ఫేవరెట్ స్టూడెంట్. బట్లేరియన్ జిహాద్ టైంలో డిస్గ్రేస్ అయిన తమ హౌస్ హార్కెనెన్స్ కి తిరిగి ఒకప్పటి పవర్, రెస్పెక్ట్ తీసుకురావాలన్నది వాలియా స్ట్రాంగ్ గోల్. ఈ సిస్టర్హుడ్ నావెల్ నాటికి బెనే జెసరెట్ లో జెనెటిక్ అనాలిసిస్ జరుగుతూ ఉంటాయి. ఏ బ్లడ్ లైన్ లో ఏ లక్షణాలున్నాయో క్యాలిక్యులేట్ చేసి అవసరమైన బ్లడ్ లైన్స్ ని ఒక ప్లాన్ ప్రకారం కలిపి బెటర్ హ్యూమన్స్ ని పుట్టించి హ్యుమానిటీని డెవలప్ చేయాలన్నది సిస్టర్హుడ్ ఎయిమ్స్ లో ఒకటి.
ఈ ప్రోగ్రామ్ ని బ్రీడింగ్ ప్రోగ్రామ్ అంటారు. మరో ముఖ్యమైన 3 స్కూల్స్ కూడా ఈ టైంలో నోన్ యూనివర్స్ లో ఉన్నాయి. వాటిలో మరో ఇంపార్టెంట్ స్కూల్ మెంటాట్ స్కూల్. ఇక్కడ బ్రెయిన్ కి ఒక డిసిప్లైన్డ్ వేలో ట్రైనింగ్ ఇచ్చి మనిషిని కంప్యూటర్ లాగా తయారు చేస్తారు. మెమరీతో లాజిక్తో ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు ఏ పని చేయాలన్నా చాలా స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ చేసి అవసరమైన స్ట్రాటజీస్ వేసి ప్రొజెక్షన్స్ ఇవ్వగలరు. నిజానికి ఈ స్కూల్కి ఒక భయంకరమైన సీక్రెట్ ఉంటుంది. ఈ మెంటాట్ స్కూల్ ఫౌండర్ హెడ్ మాస్టర్ అయిన గిల్బర్టస్ అతను తన గురువుగా భావించే ఇండిపెండెంట్ థింకింగ్ మెషిన్ ఎరాస్మస్ని ఆ స్కూల్లో సీక్రెట్గా దాచి ఉంచుతాడు. ఫిజికల్గా ట్రైన్ చేసే మరో స్కూల్ స్వాడ్ మాస్టర్స్ ఆఫ్ గినాజ్. ఇంకో స్కూల్ సుక్ స్కూల్లో మెడికల్ ట్రైనింగ్ ఇస్తారు. స్పేసింగ్ గిల్డ్ కూడా ఒక స్కూల్ లాంటిదే అనుకుంటే అందులో స్పైసెస్తో మనిషి బ్రెయిన్ని ఎన్హాన్స్ చేసి ఫోల్డింగ్ స్పేస్ మెథడ్లో నావిగేటర్స్ని తయారు చేసే ట్రైనింగ్ ఉంటుంది. ఇది జూన్ ప్రాఫెసీ టీవీ షో కథ వరకు జరిగే బ్యాక్ స్టోరీ. ఇక జూన్ ప్రాఫెసీ టీవీ షో విషయానికి వస్తే ఈ వాలియా హార్కినెన్ ఆమె చెల్లెలు తులా తప్ప సిస్టర్హుడ్ నావెల్లోని క్యారెక్టర్స్ ఏవి మనకి ఈ షో ట్రైలర్లో కనిపించడం లేదు. వాలియా మాత్రం ఒక ఓల్డ్ ఉమెన్ లాగా కనిపిస్తోంది. ఆమె వయసు 50 నుంచి 300 ఏళ్ల వరకు ఎంతైనా ఉండొచ్చు. ఎందుకంటే రెవరెండ్ మదర్స్ లైఫ్ స్పాన్ అంతవరకు ఉంటుంది. కనుక ఈ సిస్టర్హుడ్ స్టోరీ జరిగిన 30 నుంచి 300 ఇయర్స్ ఫ్యూచర్లో ఈ జూన్ ప్రాఫెసీ స్టోరీ జరిగే అవకాశం కనిపిస్తోంది. వాలియా ఇంపార్టెంట్ క్యారెక్టర్గా సిస్టర్హుడ్తో ఎంపరర్కి ఏర్పడే కాన్ఫ్లిక్ట్, పాల్ పుట్టుకకు చెందిన ప్రాఫెసీ క్రియేట్ అవ్వడం లాంటివి ఈ సిరీస్ స్టోరీ లైన్ కావచ్చు. బుక్స్లో లేని ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ని ఈ షో కోసం రాసి ఉంటారనిపిస్తోంది. కనుక ఈ సిరీస్ ఫ్రెష్గా ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. అసలు పాల్ చుట్టూ తిరిగే ఆ ప్రాఫెసీ ఏంటో కూడా 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఒరిజినల్ జూన్ కథకి మూలం ఈ ప్రాఫెసీ. సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా ఒక మేల్ని పుట్టించాలని, అతను ఆడా మగ తేడా లేకుండా తమ యాన్సెస్టర్స్ అందరి మెమరీస్ ని యాక్సెస్ చేసి మల్టిపుల్ ఫ్యూచర్స్ ని చూడగలగాలని, అప్పుడే వాటిలో ఏది హ్యూమన్స్ కి మంచిదో ఆ ఫ్యూచర్ వైపుగా యూనివర్స్ నడిపిస్తూ హ్యూమన్స్ మరింత గొప్పగా ఇవాల్వ్ అయ్యేలా అతను చెయ్యగలడని ప్లాన్ చేసిన బెనీ జెసరెట్ ఓ పక్క సైంటిఫిక్గా ప్రయత్నాలు చేస్తూ మరో పక్క దాన్ని ఒక ప్రాఫెసీ లాగా నోన్ యూనివర్స్ లో ప్రచారం చేస్తుంది. లెసాన్ ఆ గాలిబ్ అంటే వాయిస్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అని, మహదీ లేదా మసాయా అంటే ద ఎక్స్పెక్టెడ్ వన్ అన్న పేరుతో యూనివర్స్ ని గొప్ప మార్గంలో నడపడానికి ఒక ప్రొటెక్టర్ వస్తాడన్నది ఆ ప్రాఫెసీ. అనుకోకుండా పాల్ మసాయా కావడం, అది బెనే జెసరెట్ ప్లాన్ లో పార్ట్ కాకపోవడం మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఈ ప్రాఫెసీని ప్లాన్ చేసే ప్రాసెస్ అంతా బహుశా జూన్ ప్రాఫెసీ టీవీ షోలో కనిపించొచ్చు. అక్కడి కథని ఎలా లీడ్ చేస్తారో షోలో చూద్దాం. జూన్ ఒరిజినల్ నావెల్స్ ని ఫ్రాంక్ హెర్బర్ట్ రాస్తే సీక్వెల్స్ అన్ని ఆయన కొడుకు బ్రియాన్ హెర్బర్ట్, కెవిన్ జే ఆండర్సన్ అనే మరో రైటర్ కలిపి రాశారు. ఫ్రాంక్ హెర్బర్ట్ లైఫ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ స్టోరీ జూన్ బుక్స్ చదవాల్సిన ఆర్డర్ మరో వీడియోలో చెప్తాను. కనుక నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి జూన్ తెలుగు ఫ్యాన్స్తో షేర్ చేసుకోండి. అన్నట్టు నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బై బై.